సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి ధనికులేమి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గుర్తుందయుండును. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే తండ్రి వేవేల దూతలతో పగడబడుతున్న దేవానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం. మరి ఇంతవరకు కూడా నాయన మీరు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం. నాయన చక్కని పాటలతో నాయన నిన్ను స్తుతించి ఆరాధించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రం తండ్రి. మరొకసారి తండ్రి వాక్యం విత్తబోతుంటుండగా మీ దాసును మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ రెండంతలు కలిగిన ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా మాకు ఏది అవసరమైందో తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ మాటలో జీవం ఉంది, నీ వాక్యములో శక్తి ఉంది ప్రభు. నీ మాటలో నీ వాక్యం చేత నాయన మీరు మమ్మల్ని మా ప్రాణంలో తెప్పరిల్ల చేస్తుంది దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి ఇటువంటి చక్కని సహవాసంలో మనం కూడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి దేవుడు నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి మనలందరినీ కూడా దేవుడు కనికరించేటువంటి వాడు. ఆయన మనల్ని పోషించేటువంటి దేవుడు, మనల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచేటువంటి దేవుడు. కనుకనే ఈ రోజు వరకు కూడా మనమందరము ఒక చక్కని జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది జీవితాలలో ఇటువంటి ధన్యత భాగ్యవంతమైన జీవితం చూడలేని అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు. అయితే దేవుని యొక్క కృపను బట్టి మనము ఈ రీతిగా దేవుని యొక్క విసర్జించడానికి సంతోషించి ఆయన గణపరిచేటువంటి స్థితిని దేవుడు మనకి ఇవ్వగలిగాడు అంటే మనము దేవునికి చాలా కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినప్పుడల్లా కూడా ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏ స్థితిలో ఉండినా ఎక్కడ మనము ఉండినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడువక ఆయన కాపాడి మనల్ని సంరక్షించేటువంటి దేవుడిగా మనం ఉంటాడు. కనుక దేవుని యొక్క బిడ్డలైనటువంటి మన అందరి జీవితాలలో కూడా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మన వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతో కనుక మనం ఇక్కడ కూర్చున్నట్లయితే దేవుడు మనకు ఎదురయ్యేటువంటి ఏ సమస్య నుండినైనా కష్టం నుండి బాధ నుండి కూడా దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడిగా ఉంటాడు. అంటే దేవుడు మన నుండి ఆశించేది ఏమిటి అంటే ఒక నమ్మకత్వాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని ఎడల మనం ఎలా ఉండాలి అంటే నమ్మకం కలిగి చూపించాలి. ఒక విశ్వాసం, నమ్మకం. ఈ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని ఒక రోజున చాలా ఉన్నతమైనటువంటి దీవెనకు ఆశీర్వాదానికి దేవుడు పాత్రలుగా చేయగలుగుతాడు. ఎందుకంటే చాలామంది జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవునికి దూరస్థులు అవ్వటము, లేకపోతే ప్రార్థనను మానివేయటం, వాక్యానుసారంగా జీవించలేకపోవడం, విశ్వాసంలో బలహీనపడటం, లేకపోతే దేవుని నమ్ముకున్న దానికి ఎటువంటి కష్టాలు అని అనాలోచన చేసి ఇటువంటి ఎన్నో దేవునికి దూరస్థులై బలహీనతల్లో పడిపోయేటువంటి పరిస్థితులు కూడా చాలామంది జీవితాల్లో మనం గమనిస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు ఒక చక్కని మాటతో ఈ రోజున మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఆది కాండము 50వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకున్నాము. ఆది కాండము 50వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా హల్లెలూయా. బాగా రెండు చేతులు చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా. యాకోబు యొక్క సంతానంలో ఉన్నటువంటి సంతానంలో ఒక్కరైనటువంటి యోసేపును గురించినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం.
యోసేపు ఒకప్పుడు అన్నల చేత కొట్టబడి, గోతిలో పడవేయబడి, మిథ్యానీయులకు బానిసగా అమ్మబడి, ఆ తర్వాత చెరగా కొనుగోబడి, ఇటువంటి చాలా కష్టాలు, చాలా బాధలు అనుభవించినటువంటి వారు ఎవరు? యోసేపు. అయితే దేవుని యొక్క లేఖన భాగాల్లో ఉన్నటువంటి వాక్యములన్నీ కూడా నెరవేర్చబడేటువంటి రీతిలో యోసేపు ద్వారా తాను కడినటువంటి కళలు ఎన్నో మనం గమనిస్తూ ఉన్నాం, ఎన్నో మనం విని ఉన్నాం. ఆ కళల్లో ఉన్నటువంటి భావము యోసేపు జీవితంలో దేవుడు నెరవేర్చేటువంటి సమయం అనేటువంటిది ఆసన్నమైనప్పుడు ఆయన పట్టబడిన, దూషించబడిన, హింసించబడిన, బానిసగా వెళ్ళిన, ఒక్కసారిగా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తిగా దేవుడు ఆశీర్వదించాడు. అంత ఉన్నతమైనటువంటి దీవెన, ఆశీర్వాదం యోసేపు సంపాదించుకున్నాడు. కారణం ఏమిటి అని అంటే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, భక్తి కలిగినటువంటి జీవితం. పాపము చేయడానికి అవకాశం వచ్చిన పాపము చేయకుండా తన భక్తిని కాపాడుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో మనం అనుకుంటుంటాం మాకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రత లేదు అని అనుకుంటాం. అసలు స్వాతంత్రత, స్వేచ్ఛ అంటే ఏమిటంటే మనము తప్పు చేయడానికి అవకాశం ఉండినా చేయకపోవడమే స్వాతంత్రత. తప్పు చేయడానికి అవకాశాలు ఉండినా దానిని చూచి మనం పారిపోవడమే స్వాతంత్రత, స్వేచ్ఛ. అది స్వేచ్ఛ. లేదు, మనకు స్వేచ్ఛ ఇచ్చారు, మన కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలకు ఇచ్చారు, లేకపోతే భార్య భర్తకు స్వేచ్ఛ ఉంది, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎక్కడికైనా రావచ్చు అని పాపం చేయడానికో లేకపోతే బలహీనతలలో పడిపోవడానికి అవకాశం వచ్చినప్పుడల్లా పడిపోతూ ఉన్నామంటే అది స్వేచ్ఛ కానీ కాదు. అది స్వేచ్ఛ కాదు. అది స్వేచ్ఛ అనిపించుకోదు. స్వేచ్ఛ అంటే నీకు అవకాశం ఉండినా దాన్ని చేయకుండా ఉండడమే స్వేచ్ఛ. దానిని నీవు ఏం చేస్తున్నావు? విసర్జిస్తూ ఉన్నావు. దాని మీద నీకు అధికారం ఉన్నా, దాని మీద నీకు ప్రీతి కలిగిన, దానిని అనుభవించడానికి సమయం ఉండినా, అనుకూలత ఉండినా దానిని నువ్వు చేయకుండా ఎప్పుడైతే నువ్వు దూరస్తులుగా దానికి వెళ్ళిపోతావో అది స్వాతంత్రత లేకపోతే స్వేచ్ఛ అనేటువంటిది మనం గమనించాలి. మరి యోసేపు జీవితంలో ఆయన పోతీఫర్ ఇంటిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయనకు స్వేచ్ఛ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు, అన్నిటి మీద కూడా అధికారం ఇచ్చాడు. అధికారం ఇవ్వబడినప్పటికీ కూడా పాపము చేయమని ఆ యొక్క పోతీఫర్ యొక్క భార్య ప్రోత్సహించినప్పటికీ కూడా చేశాడా? పాపము చేయలేదు. పాపమును చేయకుండా పాపమునకు దూరముగా వెళ్ళిపోయాడు. అది పరిశుద్ధతను కాపాడుకోవడం అంటే. ఆ విధమైనటువంటి భక్తి కలిగిన జీవితం ఉంది కాబట్టి ఆ స్థానంలో నుండి కూడా మరలా ఎక్కడికి వెళ్ళాడంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. కానీ దిగజారిపోయినటువంటి స్థితి మాత్రము యోసేపులో కనపడటం లేదు. యోసేపులో ఆ స్థితి లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు యోసేపుకు తోడై ఉండెను అని వాక్యం మనకు బోధిస్తారు. దేవుడు అతనికి తోడై ఉండెను అని అంటే దేవుని యందు ఆయన ఉన్నటువంటి భయము, భక్తి, పరిశుద్ధత కలిగినటువంటి జీవితం బట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే యోసేపు లాంటి బ్రతుకు మనకు ఉండాలి. యోసేపు లాంటి జీవితం మనకు ఉంటే నీవు కష్టంలో ఉండినా, గోతిలో పడినా, అమ్మివేయబడినా, బానిసగా వచ్చినా, ఏ స్థితిలో ఉండినా అన్ని స్థితులలో కూడా నీ దేవుడు నీకు ఎలా ఉంటాడంటే తోడుగా నీకు ఉండి నిన్ను సంరక్షిస్తాడు, కాపాడుతాడు. హల్లెలూయా. ఒకవేళ యోసేపు అనుకుని నా దేవుడి పట్ల నేను ఇంత వైరాగ్యము, ఇంత నమ్మకము, ఇంత పరిశుద్ధత కలిగి ఉన్నప్పటికీ కూడా నా అన్నలే నన్ను ఏం చేశారంటే కొట్టి పడవేశారే, గోతిలో వేశారు, అమ్మి వేశారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు రావడానికి గల కారణం ఎందుకు నాకు ఈ పరిశుద్ధత, ఎందుకు నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ఎందుకు నేను ఈ విధమైన అవమానములు, నిందలు అనుభవించాలి అనేటువంటి ఆలోచన మాత్రం యోసేపు జీవితంలో రాలేదు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉండిన కనుకనే ఆయన అలాగ అంచెలంచెలుగా శ్రమలు అనుభవిస్తూ ఒక్కసారిగా దేవుడి చేత దీవించబడి, ఆశీర్వదించబడి ఐగుప్తు దేశమునికి ఒక మంచి స్థానంలో చక్రవర్తిగా కూర్చోవడానికి దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం అలా వచ్చారు. మన జీవితాలలో కూడా అంత ఉన్నత ఔదార్యమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే మనకు ఎదురయ్యేటువంటి ఏ సమస్య వచ్చినా, శోధనైనా, సాతానుడు ప్రలోభ పెట్టేటువంటి ఏ కార్యములైనా, బలహీనతలైనప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా మనం జయించుకుంటూ ముందుకు వెళితేనే ఆ స్థానంలోకి వెళ్ళగలుగుతాం. ఇక్కడి వరకు మనకు అర్థమయ్యాలి. మరి యోసేపు ఆ స్థానంలో కూర్చున్నాడు. ఏ అన్నలైతే తనను అమ్మి వేశారో, కొట్టి గోతిలో పడివేశారో ఆ దేశంలో ఏమొచ్చేదంటే కరువు వచ్చేది. కరువు వచ్చినప్పుడు వీరు ఎక్కడికి వెళ్ళారో?
ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ ధాన్యం ఉందని, ఆహారం దొరుకుతూ ఉందని ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేశ రాజు యొద్దకు వెళ్ళి అక్కడ నుండి ఆహారం సంపాదించుకోవడానికి, ధాన్యములు సంపాదించుకోవడానికి వారు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆ యొక్క ఉన్నతమైన స్థానములు అంటే తమ యొక్క సహోదరుడైనటువంటి యోసేపు ఉన్నారు. వీరు గుర్తుపట్టలేదు, కానీ ఆయన మాత్రం వీళ్ళందరినీ కూడా గుర్తుపట్టాడు. తను కనిన కళను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. వీరందరూ కూడా ఆయన ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసినట్టుగా ఈ కళలన్నింటినీ కూడా ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. అయితే వీరందరూ కూడా వచ్చి ఈ విధంగా మా దేశంలో కరువుతో మేము ఉన్నాము, ఆహారం లేదు, సరైనటువంటి జీవన విధానం లేదు అన్నప్పుడు యోసేపు వారిని ఏం చేశాడంటే ఆదరించినట్లుగా, వారి మీద కనికరం చూపెట్టినట్టుగా అక్కడ దేవుడు కృప చూపెడుతూ ఉన్నాడు. అందుకే యోసేపు తమ యొక్క సంతానం తమ తోడబడుతున్నటువంటి వారందరినీ కూడా చూచి వారితో మాట్లాడుతున్న మాట, భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం కూడా మనలను, మన బిడ్డలను దేవుడు ఏం చేసేవాడంటే పోషించేటువంటి వాడు. మన కుటుంబాల కొరకు మన దేవుడు ప్రేమించి మనకిచ్చిన బిడ్డల నిమిత్తమై మనకంటూ దేవుడు ఒకరిని ఏర్పాటు చేసే ఉంటాడు. ఏ రూపంలో ఒక రూపంలో మన కుటుంబ పరిస్థితులను బట్టి ఒకవేళ మునిగిపోయి ఉండొచ్చు, ఒకవేళ చాలా హింసల్లో బాధల్లో మనం ఉంటూ ఉండొచ్చు. దేవుడు అటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని ఆదరించడానికి యోసేపు లాంటి భక్తులను, యోసేపు లాంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు తోడుగా ఉన్నటువంటి విశ్వాసులను, లేకపోతే ఒక మంచి కుటుంబాన్ని, లేకపోతే దేవుడు తన దాసుల ద్వారా ఏ ఒక్కరి ద్వారా మనలను, మన కుటుంబంలో ఇచ్చిన దేవుని పిల్లలను మనం ఆయన ఏం చేశాడంటే పోషించేటువంటి వాడుగా మనకు ఉన్నాడు. మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం ఎన్నటికీ కూడా చేయి విడిచిపెట్టేవాడు కాదు. అందుకే దేవుడు ఆ రోజు యోసేపుతో మాట్లాడిస్తున్నమాట, భయపడకండి, మీరు భయపడవలసిన అవసరం లేదు, భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లలను నేనేం చేస్తాను, పోషిస్తాను. నేనున్నా, మిమ్మల్ని పోషించడానికి నేనున్నా. నేను మిమ్మల్ని పోషించేటువంటి దేవుడును, మిమ్మల్ని కాపాడేటువంటి దేవుడును నేను దేవుడు వాగ్దానం చేస్తున్నాను. ఆ పోషణ, ఆ కాపుదల, భద్రత మనకు రావాలి అని అంటే మనము కూడా దేవుని చేత పోషింపబడేటువంటి స్థితి మనకు ఉండాలి. దేవుని చేత కాపాడబడబడేటువంటి ఆ స్థితి మనం కలిగి జీవిస్తూ ఉండాలి. అంటే దేవునితో నిత్యం కూడా మనకి ఏముండాలా, సహవాసం ఉండాలి. ఆ సహవాసమును బట్టే యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. తనకు ఉన్నటువంటి స్వాతంత్రమును జయిస్తూ వచ్చాడు. కాబట్టి ఐగుప్తు దేశమును పరిపాలించేటువంటి ఒక మంచి స్థితిలో దేవుడు అక్కడ ఆయన స్థిరపరిచాడు. అంటే ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఎంతమంది అటువంటి ఉన్నత ఔదార్యమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారా, లేకపోతే మధ్యలోనే తమ యొక్క జీవితములను పాడు చేసుకొని బలహీనతలలో పడిపోయి, శోధనలో పడిపోయి, తిరిగి లేవలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటూ ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ధన్యతను పోగొట్టుకుంటున్నారని కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాక్యము సెలవిస్తారు, భయపడబడి, నేను మిమ్మలను మీ పిల్లలను నేనేం చేసేవాడను, పోషించినటువంటి వాడను. హల్లెలూయా. ఏ కొరత ఉన్నప్పటికీ కూడా ఆ రోజున వారి యొక్క జీవితంలో, వారి దేశంలో శరీరములకు సంబంధించినటువంటి ఆహార కొరత అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఒకవేళ శారీరక సంబంధమైన ఆహారం, లేకపోతే శారీరక సంబంధమైన కొరతలు లేకపోయి సమృద్ధిగా ఉండిండొచ్చు. కానీ ఆత్మీయ జీవితంలో కనుక మనము కొరత కలిగిన వారుగా ఉంటే, ఆత్మీయతలో కనుక మనము బలహీనపడినటువంటి వారుగా కనుక మనం ఉంటే, అటువంటి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పోషిస్తాడు. దేవుని యొక్క జీవాహారం అయినటువంటి వాక్యము ద్వారా మనం పోషించగలుగుతాం. మనలను, మన బిడ్డలను ఆయన పోషించేటువంటి దేవుడు కనుక మనము భయపడక, మనం ఏ స్థితిలో మనం పడి ఉన్నామో ఆ స్థితిలో దేవుడు మనల్ని మరలా ఏం చేయగలుగుతాడంటే లేవనెత్తగలుగుతాడు. అంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టేటువంటి వాడు మాత్రము కానీ కాదు. హల్లెలూయా. అందుకే తన సహోదరులను చూచి ఆయన మాట్లాడుతున్న మాట, పోషించేటువంటి, సంరక్షించి వారి కుటుంబాన్ని కాపాడుతారని అభయమిస్తూ ఈ మాటలన్నీ కూడా చక్కగా చెబుతున్నప్పుడు వారు ఎంత ఆదరించబడి ఉంటారు, ఎంత ధైర్యం
ధైర్యము కలిగి ఉండి ఉంటారు. మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ ధైర్యము, ఆ ఆదరణతో కూడినటువంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే యోసేపు మాట్లాడచ్చు. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా యోసేపు లాగా జీవిస్తే, యోసేపు లాంటి పరిశుద్ధత మనకుంటే, యోసేపు దేవుడు తోడుగా ఉన్నట్టు మనకు తోడుగా ఉంటే, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు ఆత్మీయ స్థితిలో ఒకవేళ కరువు కొరతలతో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఉంటే, అటువంటి వారిని మనం కూడా ఏం చేయగలుగుతామంటే వారిని ఆదరించగలుగుతాం. వారిని భయపడకుండా ధైర్యం ఉండు, నేను మిమ్మల్ని పోషిస్తాను, ఆత్మీయంగా నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను అనేటువంటి ఆ ఔన్నత్యమైన ఆత్మీయ స్థితిలో మనము కూడా నిలబడగలుగుతాం. ఆ స్థితి మనకు రావాలి అంటే యోసేపు లాంటి జీవితం మన అందరిలో కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనం ప్రతి ఆదివారమైనా శుక్రవారమైనా ఎప్పుడు మనము దేవుని వాక్యమును భుజిస్తూ ఉన్నామో, ఆ భుజిస్తున్నటువంటి దేవుని వాక్యమును బట్టి ఆ దేవుడు మనకి ఎలా ఉండిపోవాలా? తోడై ఉండాలి. హల్లెలూయా. తోడుగా ఉండాలి. తోడు లేనిటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. దేవుని ఆదరణ లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఆత్మీయతలోనికి రాలేనటువంటి వారు ఉన్నారు. దేవుని నామం ఎరిగినటువంటి వారు కూడా ఆత్మీయతలో బలహీనపడిన వారు ఉన్నారు. కృంగిపోయినటువంటి వారు ఉన్నారు. వేదనలో ఉన్నవారు ఉన్నారు. నశించిపోతున్న వారు ఉన్నారు. వీరందరికీ కూడా మనం ఎలా ఉండాలంటే ఒక యోసేపు లాంటి జీవితాన్ని కలిగి జీవించి వారికి అభయ హస్తము చూపించాలి. అభయమై ఉన్నటువంటి మాటలు మనం పలుకోగలగాలి. ఒకవేళ ఎవరైనా బలహీనతల్లో ఉంటే మనం చీకొట్టకూడదు. బలహీనతల్లో శోధన వారిని చూసి మనము హేళన చేయకూడదు. వీరు ఇటువంటి వారు అని అసహించుకోకూడదు. కానీ వారిని మనం ఏం చేయాలి? ఆదరించాలి. హక్కున చేర్చుకొని వారు ఎక్కడ ఎప్పుడు ఎలా పడిపోయారో ఆ స్థితిలో నుండి వారిని మన పైకి లేవనెత్తగలిగేటువంటి యోసేపు లాంటి జీవితం మనమందరము కూడా కలిగి బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన చెప్తున్న మాట, వారితో ప్రీతిగా మాట్లాడుచుంటూ, భయపడవద్దు, నేను మిమ్మును మీ పిల్లలను నేనేం చేస్తాను? పోషించేటువంటి దేవుడు, నేను పోషిస్తాను. నేను మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఎందుకంటే వారు ఎవరు అంటే తనతో పాటు పుట్టినటువంటి సహోదరుడు. వారి కుటుంబాలు వచ్చాయి. వారు ఒక్కడు బాగుపడ్డాడు, ఒక్కడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంటే ఆ స్థానమును ఎదుట భిక్షాటన చేయడానికో లేకపోతే అర్చించడానికో వచ్చిన వారిని చూసి ఆయన అసహించుకోలేదు. కానీ వాడిని ఏం చేస్తున్నాడు? ఆదరించాడు. హల్లెలూయా. ఆదరించి వారితో ఎలా ఉన్నాడంటే ప్రీతిగా మాట్లాడేటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు కూడా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు కొంతమందిని దేవుడు పోషించాడు. ఎలా పోషించగలిగాడు అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిద్దును. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు బాగా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో గమనిస్తున్నప్పుడు దావీదు మాట్లాడుతున్నటువంటి మాట, సౌలు కుమారుడైనటువంటి యోనాతానుకు పుట్టినవాడు మెఫీబోషెతు అనేటువంటి పేరు అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే సౌలుకు ఇతడు ఏమైనా మనవడై ఉన్నాడు. సౌలు యొక్క తరము గడిచిపోయిన తర్వాత, వారి ఆచరణకు పోయిన తర్వాత దావీదు మహారాజు ఆ యొక్క ఇశ్రాయేలును పరిపాలిస్తున్నప్పుడు ఆ యొక్క సౌలు వంశములో యోనాతానుకు పుట్టినటువంటి కుమారుడు, ఆయన పేరు ఏమై వ్రాయబడిందంటే మెఫీబోషెతు అనేటువంటి పేరు. ఈ మెఫీబోషెతు యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే అంగవైకల్యము కలిగినటువంటి వ్యక్తి. అంగవైకల్యము కలిగినటువంటి వారిని రాజస్థానంలో కూర్చోబెడతారు. ఎవరైనా కూర్చోబెడతారు. శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలి, అవయవములన్నీ చక్కగా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, వారి నియమాలు ఉంటాయి. అలాంటి ఈ యొక్క మెఫీబోషెతు యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని
ఎవరి ద్వారా జరిగిస్తూ ఉంటున్నాడు, ఎవరికి సహాయం చేస్తున్నాడు, ఎలాగా అని మనం ఆలోచన చేస్తే దావీదు ఎలాగైతే ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా కూర్చొని ఉన్నాడు, ఆయన చేసినటువంటి మాట ఏమిటి, వాగ్దానం ఏమిటంటే ఇంతకు ముందు చెప్పాడు, నేను నీ కుటుంబంలో నేను ఎవరికైనా ఉపకారం చేస్తాను అనేటువంటి మాటలు పలికినప్పుడు ఈ మాటలన్నీ కూడా మనం ప్రారంభం నుంచి కూడా చదువుకుంటూ వస్తే ఆయన ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా శేషముగా మిగిలి ఉన్నాడా లేదా అని గమనిస్తున్నప్పుడు అక్కడ ఒక సేవకుడు కనిపిస్తున్నాడు. అతని పేరు సీబాయను అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. అతన్ని పిలిపించి ఈ సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నాడేమో కనుక్కోమని చెప్తే ఈ పేరు చెప్తున్నాడు. ఆయన పేరు మెఫీబోషెతు. ఆయన అంగవైకల్యముతో ఉన్నటువంటి వాడు. అతన్ని పిలిపించి అతనితో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ యొక్క దావీదు మాటలు మనం వింటున్నప్పుడు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము. హల్లెలూయా. తండ్రి అయినటువంటి యోనాతాన్, దావీదు యోనాతాన్ ఎలా ఉండేటువంటి వారు, పెన వేసుకొని మంచి స్నేహం కలిగినటువంటి వ్యక్తులు. ఈ వారి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి, ప్రేమను బట్టి వారిలో వారి కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఏం చేయాలనుకున్నాడు దావీదు, ఉపకారం చేయాలని ఇష్టపడ్డాడు. చూడండి ఎంత మంచి మనసు కలిగినటువంటి వాడు దావీదు. అటువంటి వంశములో మిగిలి ఉన్నటువంటి వారు ఎవరునంటే ఈ యొక్క మెఫీబోషెతు ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఆయన అంగవైకల్యం కలిగిన వాడు అని ఒక దాసుడైన సేవకుడైనటువంటి సీబా అయినటువంటి వ్యక్తి ద్వారా తెలుసుకున్నప్పుడు అతన్ని పిలిపించి అతనితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు కూడా నీకు మరలా ఇప్పించదను, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని చెబుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన స్థానాన్ని మెఫీబోషెతుకు అక్కడ దావీదు ఇస్తున్నాడు. చూడండి, ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తిని తన పితరుల యొక్క భూభాగం అంతటిని కూడా మరలా అతనికి ఇప్పించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు దేహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా దేవుడు ఏం చేసేవాడంటే చేయి విడిచిపెట్టేటువంటి వాడు కాదు. వారికి దేవుడు అభయం ఇస్తున్నాడు. మీరు భయపడకూడదు. దావీదు మాట్లాడుతున్నాడు, నీవు భయపడవద్దు, నీ మిత్రుడైనటువంటి సౌలు భూమి అంతా కూడా నేను నీకు మరలా ఇప్పిస్తాను. అంతేకాదు కానీ నీవు నాతో ఎప్పుడు కూడా నా బల్ల యొద్దనే భోజనము చేయాలి అని చెప్పాడు. హల్లెలూయా. అంటే రాజుతో కూడా కలిసి భోజనము చేసేటువంటి ఆ ఔన్నత్యమైనటువంటి స్థితిని ఎవరికి ఇస్తున్నాడంటే మెఫీబోషెతుకు ఆ దావీదు ఇస్తూ ఉన్నాడు. అంటే దేవుడు తన బిడ్డల ద్వారా, కొంతమంది వ్యక్తుల ద్వారా మరి కొంతమందికి సహాయము సహకారము చేయించగలిగేటువంటి పరిస్థితులు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనల్ని మన బిడ్డలను పోషించేటువంటి వాడు దేవుడు. మనల్ని ఎన్నటికీ కూడా చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆ రోజున అంగవైకల్యంతో ఉన్నటువంటి మెఫీబోషెతును చూచి దావీదు ఆయన విసర్జించుకోలేదు, వ్యతిరేకించలేదు. ఎందుకంటే యోనాతాను నిమిత్తము తన పితరుడైనటువంటి సౌలు యొక్క భూభాగం అంతటిని కూడా తన యొక్క మనవుడైనటువంటి మెఫీబోషెతుకి ఇప్పించేస్తానని చెబుతున్నాడు. అంటే అతడు కూడా ఒక మంచి స్థానంలో ఉండాలని కోరుకున్నవాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంత దేవుని యొక్క బలమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆలోచన చేయాలి. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కనుక ఎవరైనా ఉన్నప్పటికీ కూడా అటువంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వాగ్దానం యోసేపు చెప్పాడు, నేను మిమ్మును మీ పిల్లల్ని ఏం చేసేవాడు, పోషించేటువంటి వాడు. దావీదు కూడా ఇక్కడ ఏమని చెప్తాడంటే తన పితరుడైన సౌలు యొక్క భూభాగం అంతటిని కూడా తన మనవడైన మెఫీబోషెతుకు నేను ఇప్పించేస్తాను, సదాకాలం కూడా నీవు నా బల్ల యొద్దనే భోజనము చెయ్యాలి చెప్పాడు. ఎంత మంచి ఘనమైనటువంటి కార్యం చూడండి. ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి దావీదు మెఫీబోషెతులో అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా సదాకాలం నీవు ఎక్కడ ఉండాలా, నా బల్ల యొద్ద నేను ఏం చేయాలి, భోజనము చెయ్యాలి. మంచి మనస్సు, మంచి మనస్సు, మంచి ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని దావీదు మెఫీబోషెతు యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి మన యొక్క కుటుంబాలలో కూడా మన స్థాయికి తగినటువంటి వారిలో లేకపోతే మనకంటే హెచ్చుగా ఉన్నటువంటి వారిలో మనం ఏం చేస్తాం, కనపరుస్తాం, వారిని పిలిపించుకుంటాము. మనం లేకపోయినా అప్పు చేసినా సరే వారికి మనం మంచి భోజనాన్ని పెడతాం, వారిని సత్కరిస్తాం.
వారిని గౌరవిస్తాం. కానీ ఇక్కడ దావీదు చేస్తున్న కార్యం ఏంటంటే, యోనాతాను నిమిత్తం తన పితృడైన సౌలు యొక్క మనవడైన మెఫీబోషెత్ యొక్క జీవితంలో అంగవైకల్యాన్ని చూడలేదు, తన యొక్క స్థితిగతిని ఏమేమీ చూడలేదు. తనతో పాటు సమానంగా కూర్చోబెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. తనతో పాటు ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సదాకాలము కూడా ఎక్కడుండాలంటే నా బలయందునే నేనేం చేయాలి, భోజనము చేయాలి అని కోరుకుంటున్నాడు. నిజంగా ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి చూడండి ప్రేమ చూపెడుతున్నాడు. అంటే దేవుడు ఒక్కొక్కరి జీవితంలో కూడా ఒక్కొక్క పర్యాయం ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయగల సమర్థవంతుడు. హల్లెలూయా. మనం ఎప్పటికీ కూడా దేవుడు లేడని, ఇక మన పరిస్థితి ఇంతేనని, మనం ఈ స్థితిలోని పైకి లేవనెత్తేవాడు ఎవడు లేడని మాత్రం ఆలోచన చెయ్యకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మా ఇక్కడంతా స్థలం ఉంది, వచ్చి కూర్చొచ్చిందా ప్రియాంగా? ఇక్కడికి రండి, ముందుకు రండి. మళ్ళీ అడగడానికి వస్తే వాళ్ళకి అర్థం ఇక్కడ కూర్చోండి. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి ఔన్నత్యమైన స్థితి ఇవ్వగలిగేటువంటి మనస్సు ఎవరు కొనాలా? ఎవరు కొనాలి చెప్పండి? ఎవరు తినడం లే. ఈ మనసు ఎవరు కొనాలా? నాకు ఉండాలి. హల్లెలూయా. మనం అందరినీ కూడా సమానంగా చూడాలి. మనం ఎవరిని కూడా ద్వేషించకూడదు, మనం ఎవరిని కూడా అసహించుకోకూడదు. ఎందుకంటే ఆ ప్రేమ ఎవరిలో ఉంది? ఆయనలో ఉంది. దేవునిలో ఉన్నటువంటి ఆ ప్రేమ పొందుకొని ఆయన రక్షణ పొందుకున్న మనలో కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, మెఫీబోషెత్ యొక్క జీవితంలో దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైన కార్యాన్ని చేశాడంటే, దావీదు ద్వారా తన పితృడైన సౌలుకి ఎంత భూభాగం ఉన్నదో ఆ భూభాగం అంతటిని కూడా ఎవరికి ఇప్పించేశాడు? మెఫీబోషెతుకి ఇప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మన కుటుంబాలలో, మన రక్త సంబంధికుల్లో అటువంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే, వారికి సంబంధించిన పితరుల యొక్క భూభాగం మన చేతుల్లో ఉంటే, మనకు అధికారం ఉన్నట్లయితే, ఆయన కుటుంబంలో బలహీనం ఉన్నటువంటి వారికి మనం ఏమైనా ఇవ్వగలుగుతామా? ఇస్తామా? ఎంతమంది ఇస్తారు? అటువంటి మనసు వాళ్ళకి, అట్లాంటి మనసు వస్తుంటే అప్పు లక్షలు పెట్టుకుని తమాషా అమ్మాయి సమస్య లేదు. దేవుని యొక్క ప్రేమ అంటే అంత ఇవ్వకపోయినా కనీసం మనం చేయవలసినటువంటి ధర్మం మనం చేయాలి. హల్లెలూయా. అది మనకు ఆశీర్వాదం, మనకు దీవెన. ఎందుకంటే వాక్యములో ప్రతి ఒక్క అంశాన్ని గురించి కూడా దేవుడు క్షుణ్ణంగా వ్రాసి పెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే బీదలను కనికరించువాడు, చెప్పండి, బీదలను కనికరించువాడు యెహోవాకే అప్పిచ్చినటువంటి వాడు. దేవునికి అప్పిచ్చేటువంటి స్థాయి మనకు ఉందా అని ప్రశ్న వేసుకుంటే లేదు. మరి ఆ అప్పిచ్చేటువంటి స్థాయిని దేవుడు ఒక రూపంలో కల్పించాడు. ఏదది? బీదలను కనికరించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. బీదలను కనికరిస్తే మనం ఏం చేసినట్లు? దేవునికి అప్పిచ్చేసినట్లు. మరి దేవునికి అప్పిస్తే ఆ అప్పు తిరిగి వస్తుందా రాదా? ఏమన్నా దేవునికి అప్పిస్తే తిరిగి వస్తుందా రాదా? మనిషికి అప్పిస్తే వస్తుందా రాదా? వస్తే వచ్చే, లేకపోతే లే. దేవునికి ఇస్తే మాత్రము, దేవునికి ఇస్తే వస్తుంది. ఏమంటే మనుషులకి ఇస్తే పోతుంది, మళ్ళీ వచ్చే ప్రశ్న వస్తే వస్తుంది కూడా లేక పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇస్తే దానికి 2 దీవెన ఆశీర్వాదంతో దేవుడు మళ్ళా భోజన తీసుకువస్తాడు. ఎవరికి తగిన జీవితంలో వాడికి దేవుడు ఇస్తాను వాక్యం ఉంది లేదా? అంతే. నువ్వు ఎంత పని చేసినావో అంత పనికి తగిన జీవితాన్ని దేవుడు నీ కోసము త్వరలో తీసుకొని రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత కనికరం కలిగి ఉంటే ఆ కనికరాన్ని బట్టి ఎంత వెదజల్లుతామో, ఎంత పేదలను మనం కనికరిస్తామో దానికి తగినటువంటి జీవితము దేవుని ఎంత ఉంది. మనం ఆయనకు అప్పిచ్చేస్తున్నావు నువ్వంతే. దేవుడు అంటే ఏమన్నానైనా వీళ్ళు ఎంత తప్పిస్తాడో నాకు అనుకోవచ్చు. ఇవ్వడం మనం చేస్తే తిరిగి దాన్ని పొందుకోవడం దేవుని ద్వారా అది సాధ్యమైనటువంటి. హల్లెలూయా. అందుకే ఈ యొక్క మెఫీబోషెత్ యొక్క జీవితంలో దావీదు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దావీదుని గురించి దేవుడు ఏం చెప్పాడు? ఆయన నా యొక్క హృదయానుసారి. హల్లెలూయా. దావీదు దేవునికి హృదయానుసారంగా జీవించినవాడు.
అందుకే ఇటువంటి కార్యాలు చేయగలుగుతున్నాడు. ఆ యోనాతాను నిమిత్తము తన యొక్క మనవడు, తన యొక్క కుమారుడైనటువంటి మెఫీబోషెత్ యొక్క జీవితంలో తను ఏమైతే పోగొట్టుకోగలిగాడో పోగొట్టుకున్న దాన్ని మరలా తనకి ఇవ్వడమే కాకుండా సదాకాలము తనతో పాటు బల్ల యొక్క భోజనము చేసేటువంటి ఆ ఔన్నత్యమైన హోదాను ఎవరికి ఇచ్చేశాడు? మెఫీబోషెత్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇవంతా కూడా ఎందుకు చేశాడంటే కనికర పొందిగా. దావీదు ఇతరుల పట్ల కనికరం చూపించేవాడు. హృదయానుసారిగా దేవుని హృదయానుసారిగా బ్రతుకుచూ ఉన్నవాడు కాబట్టి ఆ దేవునికి హృదయానుసారిగా బ్రతకకపోయి ఉంటే నాకు సింహాసనం వచ్చింది, ఇజ్రాయేల్ ప్రజలకు నేను రాజును అని వెర్రవేగి గర్వించి కనుక ఉండి ఏదైనా చేస్తే ఈ యొక్క స్థానాన్ని పొందుకొని ఉండేటువంటి వాడు లే. ఆయన నిత్యం కూడా దేవుడితో సహవాసం, దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థించడం, ఈ కార్యాలు, ఈ అలవాట్లు అన్నీ కూడా దావీదులో ఉన్నాయి. కాబట్టి దావీదును దేవుడు అంచెలంచెలుగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? వర్ధిల్లింపచేస్తూ వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది మనం గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుతాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. పోషించెను. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. 2 చేతులు మాత్రమే ఎత్తండి. హల్లెలూయా. వెరీ గుడ్. ఇక్కడ రాయబడిన మాటలు ఏం చెప్పిందంటే యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేస్తూ ఉంది. ఆ నిర్మూలన చేస్తూ ఉంది అని అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఆలోచన చేయాలి. ఆమె ఆ విధంగా నిర్మూలన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ వారిని పోషించి వారికి సహాయం చేసేసి వారు ఎవరు అంటే ఓబద్య మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మాట్లాడుతూ యెజెబెలు యెహోవా ప్రవక్త నిర్మూలన చేయి చూడగా గుహలో 50 మందిని 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను అనేటువంటి మాట. ఈ ఓబద్య ఎటువంటి వాడు అని అంటే ఆహాబు తన గృహ నిర్వాహకుడు. ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడు. ఆహాబు యొక్క గృహానికి నిర్వాహకుడుగా ఉన్నటువంటి ఈ ఓబద్య ఎటువంటి వాడు అంటే యెహోవా యందు బహుభయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. మామూలు భయభక్తి కాదు. ఎటువంటి భయభక్తులు? ఎలాంటి భయభక్తులు? అందరూ చెప్పాలి హల్లెలూయా. అందరూ చెప్పాలి. ఎటువంటి భయభక్తులు అంటే భయభక్తి కంటే ఇలా మించిన భయభక్తి, బహుభయభక్తి. అటువంటి వాడు ఏం చేస్తున్నాడు ఈ ఓబద్య గారు అంటే యెజెబెలు దేవుని వైపున ఉన్నటువంటి ప్రవక్తలందరినీ కూడా ఏం చేస్తే చంపేస్తారు. అటువంటి ప్రవక్త నిర్మూలన చేసేటప్పుడు గుహలో 50 మందిని దాచిపెట్టాడు. 100 మందిని దాచిపెట్టి వారికి అన్నపానములు ఇచ్చి వారిని ఏం చేస్తూ వచ్చాడు? పోషిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత పోషింపబడేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. మనకు తెలియదు. మనం ఈ రోజు వరకు పోషింపబడుతున్నాము. ఏ ఆధారము లేవు, ఏ రాబడిలు మనకు లేవు. మన ఖర్చు ఎక్కువ, రాబడులు తక్కువ. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని చెయ్యి విడనాడకుండా పోషించగలుగుతున్నాడా లేదా? పోషిస్తున్నాడా లేదా? మనకి ఎన్నో ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి, రాబడి తక్కువ, అవసరాలు ఎన్నో ఉన్నాయి, చేతులు పైసలు లేదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రీతిగా ఎవరి ద్వారా ఒకరి ద్వారా దేవుడు మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, మన బలపరుస్తున్నాడు. అందుకే మనల్ని గురించి కానీ మన బిడ్డలను గురించి కానీ మనము భయపడకుండా చింతించవలసిన అవసరం లేదని వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. అందుకే ఆ యెజెబెలు అనేటువంటి స్త్రీ దేవుని యొక్క ప్రవక్తలందరినీ కూడా నిర్మూలన చేస్తూ ఉంది. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండే ఆలోచన చేయండి. ఒకవైపున ప్రవక్తలందరూ నిర్మూలమైపోతున్నారు. వారిని కాపాడేవారు లేరు, వారికి ఆహారం ఇచ్చేవారు లేరు, వారికి నీళ్ళు ఇచ్చేవారు లేరు. అటువంటిప్పుడు దేవుని యందు బహుభయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఒక్కడు ఓబద్య. ఆయన వారిని 50 మందిని గుహలో దాచి వారికి అన్నపానములు ఇచ్చి వారిని ఏం చూస్తూ వచ్చాడంటే పోషించుచూ వచ్చాను. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని కొరకు నిలవబడినటువంటి వారు, దేవుని సేవ చేసేటువంటి వారిని దేవుడు ఎప్పటికీ కూడా చేయి విడిచిపెట్టేవాడు కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులనే కాదు,
దేవుని సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను, ఆయన నామం ఎరిగినటువంటి ప్రతి వారిని కూడా ఆయన చేయి విడిచిపెట్టేవాడు కాదు. అయ్యో నాకు ఈ కొరతలు ఉన్నాయి, నాకు ఇన్ని అవసరాలు ఉన్నాయి, నాకు రాబడి లేదే అని భయపడాల్సిన పని లేదు. ఎవరి రూపంలోనూ ఒక రూపంలో దేవుడు ఏం చేస్తాడంటే కార్యములు జరిగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వారు ఎవరి పని చేస్తున్నారు? దేవుని పని చేస్తున్నటువంటి ప్రపంచం. హల్లెలూయా. దేవుని కొరకు నిలవబడినటువంటి సేవకులు, దేవుని ప్రజలకు దేవుని యొక్క జీవాహారమైన వాక్యమును అందిస్తున్నటువంటి సేవకులను దేవుడు పోషించేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. మనుషుల మీద దేవుడు వదిలిపెట్టేసేటువంటి వాడు. మనుషులు ఒకవేళ ఆదరించవచ్చు, ఆదరించలేకపోవచ్చు, కానీ బహుభయభక్తులు కలిగినటువంటి బిడ్డలు కూడా ఉంటారు. ఉపధ్యాయ లాంటి భక్తులు ఉన్నారు. అటువంటి బిడ్డల ద్వారా దేవుడు ఏం చేశాడంటే తన ప్రవక్తలను ఏం చేసుకుంటూ వచ్చాడు? పోషించను. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా శత్రువైనటువంటి యెజెబెలు కంట కనబడకుండా, శత్రువుల చేతికి పోనీయకుండా వారిని గుహలో దాచి వారిని ఏం చేస్తూ వచ్చాడంటే అన్నపానములు ఇస్తూ వారిని ఏం చేస్తూ వచ్చాడు? పోషించను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భయము భక్తి కలిగినటువంటి ఒక విశ్వాసం చేయవలసిన కార్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒక దేవుని పక్షమున నిలబడినటువంటి సేవకులను, ప్రవక్తలను, ఎవరైతే దేవుని పని చేస్తూ ఉన్నారో వారిని పోషించేటువంటి బాధ్యత ఎవరికి ఉండాలా? ఎవరికి ఉండాలి? ఎవరు చెప్తారు? ఎవరికి ఉండాలా? మనందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి చేత పోషింపబడుతూ ఉన్నామో, ఆత్మీయ ఆహారం తీసుకుంటున్నామో, భుజించి వాటి వల్ల మనం బలపడుతూ ఉన్నామో వారిని పోషించేటువంటి బాధ్యత ఎవరిది? నాది చెప్పాలి. ఎవరిది? హల్లెలూయా. మరి ఆ రోజున ప్రవక్తలు కూడా ఎవరు పోషిస్తున్నారు? అహాబు కుటుంబములో ఉన్నటువంటి ఆ గృహ నిర్వాహకుడే. ఆ గృహ నిర్వాహకుడు ఎటువంటి వాడంటే దేవుని యందు బహుభయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఆ భయము భక్తి అనేటువంటిది ఏ ఒక్క జీవితంలో ఉండగలుగుతుందో, ఏ విశ్వాసాలైతే ఉండగలుగుతుందో, దేవుని పక్షముగా నిలవబడి పని చేస్తున్నటువంటి వారిని పోషించేటువంటి బాధ్యత తీసుకుంటారు. హల్లెలూయా. లేదు అంటే యెజెబెలు నిర్మూలన చేస్తే చేసుకోవాలంటే నాకేంటి, వారు ఆహారం లేక చేస్తున్నారు సావని, నీళ్ళు లేక చేస్తున్నారు సావని అనేటువంటి ఆలోచన ఉంటుంది కొంతమందికి. లేదు, మన బాధ్యత దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. మనం ఏ రీతిగా మనం ఉండాలి, ఎక్కడ మనము ఏ సంఘములో మనం ఎక్కడున్నామో ఆ సంఘములో ఉన్నటువంటి ప్రవక్తలను, సేవకులను పోషించేటువంటి బాధ్యత ఉపధ్యాలాగా మనం అందరము కూడా తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెప్పాలి. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మనలను, మన పిల్లలను దేవుడు ఏం చేసేవాడు? పోషించినటువంటి వాడు. ఎప్పటికీ కూడా చేయి విడిచిపెట్టేటువంటి వాడు మాత్రము కానే కాదు. అంటే మొట్టమొదటేమో అంగవైకల్యం పరిస్థితుల్లో దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు. రెండవ పరిస్థితి ఏమిటంటే అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తన ప్రవక్తలను కూడా దేవుడు ఏం చేసేవాడు? పోషించేటువంటి వాడు. ఈ రెండు కార్యాలు మనం చూస్తున్నాం. అపాయకరమైన పరిస్థితుల్లో ప్రవక్తలు ఉన్నారు, అంగవైకల్యమైన పరిస్థితుల్లో ఉపేసేసి ఆ యొక్క వ్యక్తి ఉన్నాడు. అంటే సౌలు యొక్క మనవడు ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టలేదు, ఆయనను కూడా పోషిస్తూ ఉన్నాడు. మరి ఇంత గొప్ప కార్యాలు చేసేటువంటి సాధ్యం ఎవరికి అవుతుంది అంటే దేవునికి ఒక్కడికి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, మళ్ళీ మూడవది ఒక వాక్యాన్ని చదువుతాము. మూడవది కనుక గమనించినట్లయితే అది రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చదువుతాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 7 చదువుతాం. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నా వలన నీకు ఏమి కావలను, నీ ఇంటిలో ఏముందో అది నాకు తెలియజెప్పమనెను. నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. పోయి దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ కూడా ఎరవపుచ్చుకొనుము.
ఆ. నిన్న దాని యొక్క తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలో నుండి పోసెను. పాత్రలని నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని తన కుమారుడితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి చెప్పగా ఆ, ఆ, నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఎత్తి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యములు మనం గమనిస్తున్నప్పుడు మొట్టమొదటిది అయితే అంగవైకల్యము కలిగిన పరిస్థితుల్లో దేవుడు పోషించాడు. రెండవది అయితే అపాయకరమైన పరిస్థితుల్లో ప్రవక్తలు ఉన్నప్పుడు వారిని దేవుడు పోషించాడు. మూడవదిగా మనం గమనిస్తున్నప్పుడు పేదరికములో ఉన్నప్పుడు కూడా దేవుడు మనం ఏం చేసేవాడు, పోషించేటువంటి వాడే. హల్లెలూయా. పేదరిక పరిస్థితులు మనకందరికీ చాలా మటుకు అదే మనం చెప్తాం, మనం అందరం కూడా పేద స్థితిలో ఉన్నాము. కూలి చేయాలి, లేకపోతే కష్టపడాలి, పని చేయాలి, రెక్కాడితే కానీ రొక్కాడుతూ అనేటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది జీవిస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా చాలినటువంటి జీవితాలు ముందుకు వెళ్ళబోచుంటున్నటువంటి వారిని సైతం దేవుడు విడిచిపెట్టాడు. వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంటున్నాడు, పోషించేటువంటి వాడే. హల్లెలూయా. వారిని కూడా దేవుడు పోషిస్తానంటాడు. అందుకే ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే విధవరాలి యొక్క కుటుంబంలో తన భర్త ఎటువంటి వాడో ఆ యొక్క ప్రవక్తతో మాట్లాడుతూ ఆమె చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయి అని అంటే, నీకు తెలిసినటువంటి రీతిగా ఆయన భయము భక్తి కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాలు మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఆ యొక్క భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి చనిపోయాడు. తనకి 2 పిల్లలు ఉన్నారు. వారిని అప్పిచ్చినటువంటి వారు తీసుకొని వెళ్ళిపోతాము అని చెబుతున్నారు అని ఒక భయంకరమైనటువంటి బాధతో, చాలా వేదనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చినటువంటి ప్రవక్తతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎలీషా అంటాడు, ఇప్పుడు నీ దగ్గర ఏముంది? హల్లెలూయా. నీ ఇంట్లో ఏమైనా ఉంటే అది నాకు చెప్పు. నా ఇంట్లో ఏముందంటే ఒక చిన్న కుండ నూనె కుండ మాత్రమే ఉంది. అయితే నీవు వెళ్ళు, నీ ఇంటి బయటికి వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా ఎన్ని పాత్రలు అయితే తెచ్చుకుంటావో అన్ని పాత్రలు తెచ్చుకో. చాలినంతగా అక్కడ ఏం రాయబడిందంటే, ఆ యొక్క ఎరవ తెచ్చుకోను, దొరకగలిగిన వంటి పాత్రలన్నిటినీ కూడా ఎరవ తెచ్చుకో. ఎన్ని దొరుకుతాయో అన్ని పాత్రలు కూడా నువ్వు అప్పుగా తెచ్చుకొని ఏం చేయాలంటే, నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నీవు నీ కుమారుడు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో కూడా నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవిచ్చాను. హల్లెలూయా. చూడు ఎలా జరిగేది ఈ అద్భుతమైన కార్యము. దేవుడు పేదరిక స్థితిలో ఉన్నటువంటి వారిని పోషించేవాడు. ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట నెరవేర్చి ఆ ఖాళీ పాత్రలన్నీ కూడా లోపలికి వచ్చినప్పుడు వాడి ఇంటిలో పెట్టి తలుపు వేసి తన కుమారులతో కూడా వేసి ఉన్నప్పుడు ఆ పాత్రలన్నింటిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ నూనెను నింపుతూ వచ్చాడు. హల్లెలూయా. ఇంకా ఏమైనా ఉన్నవేమో తెమ్మని చెప్పి పంపించినప్పుడు ఇంకా ఏమి కూడా వారికి దొరకలేదు. అంటే ఇంటిలో తలుపులు వేసి మూయించబడిన తర్వాత ఎన్ని పాత్రలు అయితే ఉన్నాయో అన్ని పాత్రలు కూడా దేనితో పడిపోయాయి, నూనెతో నింపబడిపోయాయి. హల్లెలూయా. ఆ నూనెతో నింపబడిపోయిన పాత్రలన్నింటినీ చూచి ఇక పాత్రలు తెప్పని కుమారుడు చెప్పినప్పుడు వాడు మరి ఏమీ లేవని చెప్పాను. నూనె ఏమైపోయారు, నిలిచిపోయారు. అది నిండడం నిలిచిపోయారు. అంటే దేవుని యొక్క కార్యం ఎటువంటిదంటే, పేదరిక స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క విశ్వాసం నుంచి ప్రవక్త చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం విన్నట్లయితే చాలినంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా. మనకి ఇంకా చాలు ఈ ఆశీర్వాదం చాలు అనేంత వరకు కూడా దేవుడు మళ్ళీ ఏం చేస్తూ వస్తాడు, ఆశీర్వదిస్తూనే వస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆ దైవజనుడైన ఎలీషా చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, ఆమె వచ్చి చెప్తోంది, నీవు పోయి ఆ నూనెని అమ్మివేసి నీ అప్పును తీర్చి మిగిలిన దాంట్లో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, అప్పుల వారు ఎవరిని పట్టుకెళ్ళడానికి వచ్చారు,
తనకిచ్చిన పిల్లలను పట్టుకెళ్ళడానికి వచ్చాడు. అయితే తన భర్త ఎటువంటి వాడంటే యెహోవా యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆ భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు పేదరికంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని, తనను తన పిల్లలు విధవరాల స్థితిలో ఉన్నాయి, ఎవరు కూడా దిక్కులే, తన భర్త మరణించారు, అటువంటి వారిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఎలీషా ప్రవక్త ద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేసుకొచ్చాడు? పోషించాడు. హల్లెలూయా. పోషించడమే కాదు కానీ తనకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చబడినట్లుగా ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎవరి మాటలు విన్నది? ఎలీషా మాటలు విన్నది. ఎలీషా ఏం చెప్పాడో అది చేసేది అంతే, ఇక మారు మాట్లాడలేదు. అలాగే మనము దేవుని యొక్క ప్రవక్తల యొక్క మాటలు, సేవకుల మాటలు మనం విన్నప్పుడు మన పేదరిక పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే విడనాడకుండా మనలను మన బిడ్డలను పోషించి మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నింటినీ కూడా తీర్చుకోవడానికి తగిన మార్గమును దేవుడు సరళము చేయగల శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భయపడుకుడి, భయపడకూడదు. మనం అయ్యో నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి అని భయపడకూడదు. భయపడక చెడియక దేవుని యందు నమ్మకం ఉంచి మనము దేవునితో ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతూ ఉండాలి అంతే. ఎలా జీవించాలో దేవుని దృష్టికి అలా జీవిస్తూ ఉండాలంటే దేవుడు తగిన సమయంలో మనకున్నటువంటి సమస్యలైనా, కష్టములైనా, బాధలైనా అన్నిటిని కూడా ఏం చేసేవాడు? తీర్చగలిగేటువంటి వాడే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత ఉన్నతమైనటువంటి దేవుడు మనకున్నాడు. అందుకే ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు హీబ్రూ పదం నుండి మనము ఒక మాట ఏంటంటే పోషించడం అనేటువంటి దానికి కుల్ అనేటువంటి అర్థాన్ని సూచిస్తారు. హీబ్రూ భాష కుల్ అనేటువంటి అర్థానికి ఆ మాట ఏమైనా అర్థాలు వస్తాయి వాక్యం చరిత్రలో మనం చూస్తే భరించడం, పట్టుకోవడం, నిలబెట్టుకోవడం అనేటువంటి అర్థాలన్నీ కూడా వస్తాయి. మరి మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుడిని పూర్తిగా ఆధారం చేసుకుని మనం బ్రతుకుతామో, దేవుని యందు మనం ఎప్పుడైతే ఆనుకొని జీవిస్తూ ఉంటామో ఆయన మనల్ని ఏం చేస్తాడు? పోషించగలుగుతాడు. హల్లెలూయా. ఎవరిని ఆధారం చేసుకోవాలా? దేవుడిని ఆధారం చేసుకోవాలి. దేవుడే కదా వీరందరినీ పోషిస్తూ వచ్చాడు. దేవుడే వీరందరినీ కూడా పోషిస్తూ వచ్చాడు. వ్యక్తుల ద్వారా, రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవుడు పేదరిక స్థితిలో ఉన్న వారిని, రాజుల ద్వారా అంగవైకల్యంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న వారిని, ఈ విధంగా దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టకుండా వారిని పోషిస్తూ ఉన్నాడు. అంటే ఈ రోజున ఈ మాటలు విన్నటువంటి మనము కూడా ఎవరి మీద ఆధారపడాలి? పూర్తిగా దేవుడి మీద పూర్తిగా మనం ఆధారపడిపోవాలి. హల్లెలూయా. ఆయన మీద పూర్తిగా మనం ఆధారపడితే ఆయన ఆనుకొని జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనం పోషిస్తాడు. అంటే మన యొక్క ప్రతి భారాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? భరించగలిగేటువంటి ప్రేమామయుడు. హల్లెలూయా. మరి మన యొక్క ప్రతి భారమును కూడా భరించేటువంటి వాడు. మన భారమును భరిస్తూ ఆయన ఏం చేస్తాడంటే మన శ్రమలలో మనం జారిపోకుండా, బలహీనతలో పడిపోకుండా, శోధనలో జారిపోకుండా మనందరినీ కూడా ఎలా చేస్తాడంటే మనం పట్టుకునేటువంటి వాడు, మనం పట్టుకొని ఆదరించి నిలవబెట్టగలిగేటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క కార్యం. అయితే దేవుడు ఈ విధంగా చేయాలి అంటే నీవు పూర్తిగా దేవుని ఏం చేసుకోవాలి? ఆధారం చేసుకొని ఆనుకొని బ్రతకాలి. హల్లెలూయా. నీవు ఆధారం చేసుకో, ఆనుకొని బ్రతకు. అప్పుడు దేవుడు నిన్ను నిలబెడతాడు, స్థిరపరుస్తాడు. నీకున్న సమస్యలన్నిటి నుండి శ్రమలలో జారిపోకుండా, పడిపోకుండా నిన్ను నిలబెట్టగలుగుతాడు. ఇది మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి వాక్యం. కాబట్టి దేవుడు ఆయన అసాధ్యమైనటువంటి ఏది కూడా లేదని మనం గ్రహించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనలను, మన పిల్లలను దేవుడు ఏం చేసేవాడు? పోషించేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలను, మన పిల్లలను దేవుడు పోషించువాడు. మనల్ని దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. భయాన్ని విడిచిపెట్టాలి, విశ్వాసమును ధరించుకోవాలి. దేవుడే నేనేం చేస్తాడు? పోషించగలుగుతాడు. ఆ కృప దేవుడు మనందరి కుటుంబములకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేస్తున్నాను. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రం ప్రభా. మీ వాక్యము సెలవిచ్చింది మిమ్మల్ని, మీ పిల్లలు నేను పోషించను చెప్పిన మాటలు ఈరోజు మా అందరి జీవితాల్లో కూడా మీరు నెరవేర్చారు, స్థిరపరిచేశారు. ఎంతోమంది వ్యక్తుల జీవితాల్లో మీరు పోషించినటువంటి విధానాన్ని ప్రభా మేము విని ఉన్నాము. అయితే ప్రభా ఆ నమ్మదగినటువంటి మాటలు, క్రియలను బట్టి
ఆ యొక్క విధి విధానాలను బట్టి తండ్రి ప్రభా మీరు చేసిన గొప్ప అద్భుత కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. అదే భయం భక్తి కలిగిన జీవితం మేము కూడా కలిగి జీవిస్తూ మీ చేత పోషింపబడేటువంటి ఆ యొక్క కృపను మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తుంటాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు చూస్తున్న దేవుడు ఎవరు ఏ అవసరతలలో ఉన్నారో ఏ కొరతలతో ఉన్నారో ప్రభా మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా మీరు కనికరించారు. వారిని కాపాడండి, భద్రపరచండి, పోషించండి ప్రభా. వారిని పట్టుకునండి నాయన, వారిని ప్రభా మీరు నిలబెట్టండి. శ్రమలలో జారిపోకుండా తండ్రి వారిని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృప ప్రసన్నత మీ దైవికమైన ఆశీర్వాదం బిడ్డలందరూ కూడా పొందుకోవడానికి మీరు కృప చూపెట్టున్నారు. ఏ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్య నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా